నేను జాయింట్ కలెక్టర్గా ఉండగా ఒక మంత్రి వచ్చి మన రాష్ట్రంలో, నేను అప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఏ కారణంగానో లీవ్లో ఉంటే ఆ రోజు రుణమేళాలు జరిగేవి. పూజారి అని చెప్పిన ఒక ఆయన మంత్రి ఉండేవాడు, కేంద్ర మంత్రి. ఆ రుణమేళాకి నేను అన్ని ఏదో మా ఏర్పాట్లు జరిగింది. నేను ఆ మంత్రిని రిసీవ్ చేసుకున్నాను గౌరవంగానే. ఆ తర్వాత ఆయన ఏదో గుడికి వెళ్తున్నాడు, ఏదో బహిరంగ సభకి వెళ్ళే ముందు గుడికి వెళ్తున్నాడు ఆయన. నేను సాధారణంగా ఏంటంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు అధికారికంగా గుళ్ళు, మసీదులు, చర్చిలు వాటికి దూరంగా ఉండాలని, మంచో చెడు మతము, మత సాంప్రదాయాలు, దైవభక్తి వేరు, అధికారికంగా ప్రజలకి సేవ వేరు. కాబట్టి దానికి దూరంగా ఉండాలని చెప్పి ఆయనతో పాటు గుడికి వెళ్ళటం కాదని ఆయనతో పాటు అధికారులు మా వాళ్ళని పంపించి, నేను ఆయన గుడి నుంచి, ఆ సింహాచలం గుడి నుంచి ఆయన ఫంక్షన్కి వెళ్ళే టైం కల్లా నేను చేరుకున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాను. ఆయన మధ్యలో ఏదో మరి టైం అయిపోతుంది కాబట్టి గుడికి వెళ్లకుండా ఆయన మనసు మార్చుకున్నాడు. దాంతో ఆయనకంటే నేను ఒక 3 నిమిషాలు లేట్గా వెళ్ళాను ఆ ఫంక్షన్కి. మామూలుగా అయితే నేను ఆయన వచ్చిన టైం కంటే ముందు వెళ్ళిండేవాడిని. మరి ఎవరో ఆయన చెవిలో ఏదో చెప్పారో ఏంటో నాకు తెలియదు ఏమైందో. ఆయన ఆ సభలో మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో చాలా అవాకులు చవాకులు, చాలా అనూహ్యంగా మాట్లాడేశాడు. అసలు నేను ఎవరినో తెలియకుండా, ఏంటో తెలియకుండా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు. నేను అప్పుడే లేచి వెళ్ళిపోతానని చెప్పాను. నా పక్కన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గారు అంటే వెంకటరత్నం గారు, ఏమండి ఈయన శృతిమించి మాట్లాడుతున్నాడు, ఎలాంటి మా ప్రవర్తన ఎవరి దగ్గర నుంచో నేను క్షమించను. ఆయన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాకు అనవసరము. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతానంటే ఆయన నన్ను బతిమిలాడాడు. నాకు బాగా తెలిసిన మనిషి ఆయన. జయప్రకాష్ గారు, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ని, మరి రాష్ట్రంలో లీడ్ బ్యాంక్ ఇది, ఆయన మా మంత్రి, బ్యాంకింగ్ మంత్రి, నా మాటని మీరు కొంచెం ఊరుకోండి, ఏదో చేశారు. అదైన తర్వాత అప్పటికి కూడా నేను నా గౌరవాన్ని నేను కాపాడుకుని నేను ప్రభుత్వం వరకు చేయవలసిన పని చేశాను. అప్పటికి కూడా ఆయన ఎయిర్పోర్ట్ సాగనంపి, ఎయిర్పోర్ట్లో వెళుతున్నప్పుడు విమానయాత్రుడు ఆయన మాత్రం ఉంటే చెప్పాను, మీరు చేసిన పని మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీకేమన్నా అంతరాత్మ అంటూ ఉంటే మిమ్మల్ని అది బాధించాలి. ఏ కారణం లేకుండా మీరు చాలా అవాకులు చవాకులు మాట్లాడారు, నిజం ఎప్పటికైనా మీకే తెలుస్తుంది, కొంచెం చెప్తే అతనికి ఏం చేయాలో అర్థం కాల. నేను భయపడిపోతాను అనుకుంటే అది ఇంత నిబ్బరంగా మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాల. ఇట్స్ ఆల్ రైట్ అని మనకు వెళ్ళిపోయాడు. కానీ ఇది పెద్ద వార్త అయిపోయింది. ఆ రోజు రాష్ట్రం మొత్తంలో చాలా సంచలన వార్త ఇది. పేపర్లో బ్యానర్ హెడ్లైన్స్, ఈ రకంగా ఆయన జాయింట్ కలెక్టర్తో ఇలా మాట్లాడారు, ఇలా జరిగిందని చెప్పాను. అది జరిగిన కొద్ది రోజులకి ఎన్టీ రామారావు గారు జిల్లాకు వచ్చారు. అప్పుడు నన్ను పిలిపించి ఏమిటి ఇలా మాట్లాడట, నేను ప్రధానమంత్రి టేకప్ చేస్తాను. అప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను, ఇది పద్ధతి కాదు అని చెప్పి చాలా కోపంగా అన్నారు. అప్పుడు నేను నచ్చచెప్పాను ఆయనకి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య చాలా తగాదాలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మీరు ఇంత చిన్న విషయాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తే అది ఇంకా వివాదం పెరిగిపోతుంది. మీకు అంతగా అనిపిస్తే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మీకు ప్రధాన కార్యదర్శిని రాయమనండి, అధికారంతో ప్రవర్తించే తీరు ఇది కాదు, రాజకీయాలు మీకేమన్నా కూడా అని చెప్పని చేస్తారు, మీరు పట్టించుకోకుండా చెప్పాను. అప్పుడు ఎవరో కొందరు పార్లమెంట్లో కూడా రేస్ చేశారు, మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు, ఉపేంద్ర గారు అనుకుంటాను, ఒక ఉత్తరం రాసినట్టున్నారు. ఆయన సరే మీరు చెప్పారు కాబట్టి నేను మాట్లాడని చెప్పి ప్రధానమంత్రితో ప్రస్తావించాల. అప్పుడే వెంగళరావు కూడా అప్పుడు వెంగళరావు పిసిసి అధ్యక్షుడు, ఆయన నన్ను స్వయంగా విశాఖపట్నం వచ్చి నాతో కలిసి చాలా ప్రేమగా, ఆయన చాలా ఉదాత్తంగా వ్యవహరించాడు. జయప్రకాష్ గారు, ఇది మీ గురించి నేను విన్నాను, నాకు పూర్తిగా తెలుసు, దురదృష్టం ఇట్లాంటి ప్రవర్తన, నేను సిగ్గుపడుతున్నానని చెప్పిన ఆయన ఎవరో చేసిన తప్పుకి ఆయన నాకు క్షమాపణ చెప్పారు. అప్పటి నుంచి నాకు వెంగళరావు గారు అంటే ఆ రకమైనటువంటి అనుబంధం ఉంటుంది అన్నమాట. కాబట్టి అది మొట్టమొదట కలవటం. అది అప్పటిదాకా బహుశా ఒక చిన్న కింది స్థాయి అధికారిగా నాకు వచ్చి ఆయనకు తెలిసిపోయి ఉండొచ్చు. సరే, మనందరికీ ఎన్టీ రామారావు వచ్చింది తెలియదు, ఆయన రాజకీయ రకమరిపై ఎన్టీ రామారావు గారు తెలియని వాళ్ళు తెలుగునాట ఎవరు ఉంటారు. కానీ వ్యక్తిగతంగా కలవడం కానీ సంభాషణ కానీ ప్రధానమంత్రితో గట్టిగా నేను టేకప్ చేస్తానని నాతో అన్నప్పుడు నేను వద్దని వారించాను. అదే నాతో ఆయనకి మొట్టమొదటి సంభాషణ. మనకి ప్రజాజీవనంలో చాలామంది గొప్ప మహనీయులు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రజలకు సేవలు అందించారు. అలాంటి వాళ్ళలో ఎన్టీ రామారావు గారు తెలుగునాట ఖచ్చితంగా కీలకమైన వ్యక్తి. ఆయనతో చాలా సన్నిహితంగా కొన్ని సందర్భాల్లో పనిచేసే అవకాశం నాకు దక్కింది. నేను గమనించింది ఏంటంటే ఆయనలో బయటికి అంత
కఠినంగా కనిపిస్తారు ఆయన మనసు అంత వెన్న. అవతల మనుషుల్లో నిజాయితీ ఉంది, ప్రజల కోసం పనిచేసే తత్వం ఉంది, నిర్భీతి ఉందనుకుంటే ఆయన ప్రాణం పెట్టేస్తారు. ప్రజా సంక్షేమం తప్ప అసలు ప్రభుత్వంలో ఇంకొకటి ఉండటానికి వెళ్ళేదని పూర్తిగా నమ్మిన మనిషి ఆయన. పదవులు అనేవి పూర్తిగా ప్రజల కోసం, ప్రజలకి సేవలు అందించడం కోసం, పన్ను డబ్బులతో సామాన్యుల బతుకు బాగు చేయడం కోసం చెప్పని మనసా వాచా కర్మణ నమ్మిన మనిషి ఆయన. నిఖార్సైన నిజాయితీ. అసలు అవినీతి అంటే ఆయనకి ఎంత అసహ్యం, ఎంత కోపమో చెప్పలేం మనం. అపారమైనటువంటి ఆత్మగౌరవం, సేవానిరతి, ఇవన్నీ వీటితో పాటు సంకల్పం. నేను జీవితంలో ఇంతవరకు అంతటి దృఢ సంకల్పం ఉన్న మనిషిని చూడాలి. ఒకసారి ఒక పట్టు పడితే అది మంచిది అని చెప్పని కనుక నమ్మకం కుదిరితే, అది ప్రజల కోసం అని చెప్పి అనిపిస్తే, ఇక దానికోసం ఆయన పడే తపన, ఆయన పడే ఆరాటం, ఆయన చేసే పోరాటం ఇంత అంతగా ఇక దానికి వెనక్కి తగ్గడం అనేది లేదు. నాకు బాగా గుర్తుంది, ముఖ్యమంత్రిగా ఆయన 1994 చివరిలో పదవి స్వీకారం చేసిన తర్వాత నన్ను ఆయన కార్యాలయంలో ఉండమని కోరితే నేను మొదట చాలా తటపటాయించినా కూడా చివరికి అంగీకరించాను. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లో నన్ను ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి చెప్పారు, ముఖ్యమంత్రి గారు కారు కొంచెం పాతది, సరిగ్గా నడవట్లేదు, దాన్ని పికప్ లేదు సరిగ్గాను. మరి ముఖ్యమంత్రి అనగానే అందులో అంత ప్రజాకర్షణ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పంటే భద్రత కోసం గట్టి ఏర్పాట్లు కావాలి, కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి, ఈ పోలీసు వాహనంతో ఇంటెలిజెన్స్ వాహనంతో సమానంగా పరిగెట్టలేకపోతుంది, కొత్త కారుకు తీసుకుంటే బాగుంటుందని నాకు సూచించారు. కొంచెం గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఆయన చెప్పాను. అప్పటికే ఆయన ఎంత ఖజానా కష్టమైనా కూడా ఈ ప్రొహిబిషన్, ఇది మన మద్యపాన నిషేధాన్ని ఆయన అమలు చేయాలి అని పట్టుదలతో అమలు చేశారు. అలాంటి మనిషి అంటే సమాజం బాగు కోసం ఆయన దృష్టిలో ఎన్ని వందల కోట్లు వేల కోట్లు పోయినా పర్వాలేదు అనుకున్నట్టు మనిషి ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ముఖ్యమంత్రి గారు కొనాలంటే డీలక్స్ కారు కొన్నా కూడా 3.5-4 లక్షలు అయి ఉండేది. 4 లక్షల రూపాయలతో కారు కొనాలని చెప్పంటే ఎందుకులండి చెప్పారు, డబ్బులు వేస్ట్, రిపేర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పన్నారు. ఆ పాత కారుతోనే నడిపేశారు. రిపేర్ చేయించామనేది కూడా నాకు గుర్తులేదు. ఈవేళ మీకు కోట్ల రూపాయలతో ఏదో మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, చివరికి ఎమ్మెల్యే పదవులు అని చెప్పంటే రాజభోగాలు అని చెప్పి అనుకుని ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి మన సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి, అందులో అంత ప్రజాదరణ విశేషంగా పొంది నిఖారసైన నాయకత్వం స్థాయిలో ఉన్న మనిషి 3-4 లక్షల రూపాయలు ఆయన కారుకి సరిగ్గా నడవటం లేదు, భద్రత కూడా ప్రమాదం ఉందని చెప్పనుకున్నా కూడా 3-4 లక్షల రూపాయలు అనవసరం ఖర్చు చెప్పనుకున్న మాట అలాంటి మనిషి ఉన్నారని చెప్పంటే బహుశా ఇవాళ తరం చాలా ఆశ్చర్యపోతుంది. నిజంగా జరిగిన సంఘటన. అదే మనిషి రాష్ట్రంలో డిస్టిలరీని కూడా మూసేయాలా వద్దా అని చాలా చర్చ వచ్చింది. ప్రొహిబిషన్ ఎట్లాగో పెట్టాము, కానీ రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలో డిస్టిలరీస్, ఎందుకంటే మనకి షుగర్ నుంచి మొలాసెస్ నుంచే, ఈ చక్కెర ఫ్యాక్టరీలో మొలాసెస్ నుంచే మనకి మద్యం ఉత్పత్తి అవుతుంది, కాబట్టి డిస్టిలరీస్ని మూసేయాలా వద్దా అని చెప్పని. ఒక వాదన ఏమిటంటే డిస్టిలరీ ఒక పరిశ్రమ, 50,000 మంది దానిలో ఉద్యోగాల్లో ఉన్నారు, దాని మీద పన్నుల రూపంలో 100 కోట్లు వస్తున్నది, అది పరిశ్రమలకి మీకు ఈ ఆల్కహాల్ అవసరము, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అవసరము, ఇతర రాష్ట్రాలకు కావాల్సిన మద్యాన్ని సప్లై చేయడం కానీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ చేయడం కానీ దానిలో ఏ తప్పు లేదు. మన రాష్ట్రంలో మన ప్రజలు తాగకూడదని చెప్పి అనుకున్నాం, దానికి మద్యపానం నిషేధించాం, మంచో చెడో విధానం చేపట్టాం. కానీ రాష్ట్రంలో పరిశ్రమ మూసేయక్కర్లేదు, ఆ వచ్చే 100-150 కోట్ల రూపాయలు పన్ను డబ్బులు పోవక్కర్లేదు, 50,000 మంది ఉపాధి పోనక్కర్లేదని చెప్పని ఒక వాదన. మరో వాదనేమో మద్యపానం నిషేధిస్తే మరి మద్యం తయారైన ఎట్లా మన రాష్ట్రంలో మనం అనుమతిస్తామన్నది మరో వాదన. నేను ఆయనకి ఆనాడు ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి రూపాయి విలువైంది కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం మంచిది కాదు, 50,000 మందికి ఉద్యోగం పోవడం మంచిది కాదు, పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవసరం మనకి, కాబట్టి అది వేరు ఇది వేరు అని చెప్పని నేను నా వాదన చేశాను. సరే, ఇతరుల వాదన ఇతరులు ఉంటుంది. ఒకరోజు సాయంత్రం నాకు బాగా గుర్తుంది, చివరికి ఆ ఫైల్ సంతకం కోసం వచ్చింది. కొన్ని కీలకమైన అంశాల్లో 4-5 సార్లు చర్చ జరిగేవి, ఓ 15 రోజులు పట్టేది. ఆయన మనసులో స్థిరంగా ఉండాలి, ఆయన ఆర్గ్యుమెంట్స్ 2 పక్కలే వినేవారు. చివరికి ఒక నిర్ణయం చేసుకున్నారు. రాజకీయ నిర్ణయం ప్రభుత్వాధినేత ఆయన కాబట్టి, ఆ బాధ్యత వారిది కాబట్టి విధాన నిర్ణయం వారు చేసేవారు. ఆ రోజు ఆయన ఆ బట్టల్లో చాలా ఋషిలాగా ఉన్నాడు. ఆయన
ఆయన ఫైల్ తీసుకుని పోయింది జయప్రకాష్ గారు, 1000 కోట్ల రూపాయలు మనం ప్రొహిబిషన్లో వదిలేసాం. ఈ ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్రంలో మద్యం అందుకుని ఉండటం కోసం 100 కోట్లు పోతే పోయింది, పోనండి సంతకం పెట్టేశారు. అంటే తన సొంత భద్రత కోసం 3-4 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పంటే దానికి తటపాటించిన మనిషి తన దృష్టిలో ప్రజల సంక్షేమానికి పనికొస్తుంది అనుకుంటే ఏదైనా లెక్కలేదు. ఈ రెండు ఒకే మనుషులు ఉండటం చాలా అరుదైనటువంటి. ఆయనకు అవినీతి అంటే నరనరాల కంపరం, అసహ్యం. ఒక మనిషి అవినీతికి పాల్పడతాడని ఆయన సహించలేడు. ప్రజలు ఇంతగా నమ్మి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే, అది రాజకీయ అధికారం కావచ్చు, లేకపోతే పాలనాధికారం, ఉద్యోగులు, అధికారులు కావచ్చు, దాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే, లంచం మింగటం కంటే ఆయన దృష్టిలో అంతకంటే నికృష్టమైన పని ఇంకోట్లేదు. దాన్ని అసలు తీవ్రంగా ద్వేషించేవారు. వ్యతిరేకించడం అన్నది చాలా చిన్న మాట, ద్వేషించేవారు. దాంతో కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఎవరన్నా ఆయన దగ్గరికి పోయి కొంచెం ఏదన్నా ఎవరిని కూర్చొని చెడు చెప్పాలంటే అవినీతి ఉందన్న మాట అంటే వెంటనే ఆయనకి కోపం వచ్చేది. అంటే నిజమో తెలిసినా తెలియచ్చు, తెలియకపోవచ్చు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఉండేవారు కొంతమంది. కానీ అవినీతి అంటే దరిదాపులు అనిచ్చేవారు కదా, అసలు పొరపాటును కూడా అంతటి తీవ్రమైనటువంటి భావావేశం ఆయన చూపెట్టేవారు. ఆయన నాకే స్వయంగా చెప్పారు. మొట్టమొదటి రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ గారికి ఉద్యోగం వచ్చిందట. ఆ రోజుల్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి ఉద్యోగం వస్తే ఆయన వచ్చి సూటు బూటు వేసుకుని ఉద్యోగంలోకి వెళ్ళి ఆ కుర్చీకి వెళ్ళగానే మన బాగా ఎండలో ఉండే వాతావరణం కదా, సూట్ కొంచెం ఒక్కగా ఉంటుంది కదా, అందుకని అది తీసి ఆ కుర్చీకి తగిలించి ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసుకుని కోట్ వేసుకున్నాడు. ఓ రోజు ఆ కోటు మళ్ళీ వేసుకుంటే జేబులో తీస్తే డబ్బులు కనిపించినాయంట. తీసి ఇదేమిటని చెప్పంటే, ఇదంతే సార్, మరి రిజిస్ట్రేషన్లో అయితే మీకు మీ వాటా వచ్చేస్తున్నారంట. నాకేం వద్దని చెప్పని ఇచ్చాను జయప్రకాష్ గారు. ఆ మర్నాడు వెంటనే బండి ఎక్కాను చన్నపట్నం, నాకు వద్ది ఉద్యోగం అని చెప్పని ఆ రకంగా నేను సినిమాలోకి వెళ్ళాను అని చెప్పారు నాకు స్వయంగా. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రభుత్వంలో పనిచేసే అధికారాన్ని సేవ కోసం కాకుండా సొంతం కోసం వాడుకోవటం అన్నది ఆయన అసహ్యించుకునే పని. అది దాన్ని తీవ్రంగా ద్వేషించేది. కొన్ని సంఘటనలు నేను చెప్పను బహిరంగ, ఇప్పుడు అవసరం లేదు. కొందరు మంత్రులు సైతం తప్పులు చేశారని తెలిసినప్పుడు, ఇవాళ దీనిలో చూస్తే చాలా చిన్న తప్పులేవు, ఏదో 3-4 లక్షల రూపాయలు కకృతిపడే ట్రాన్స్ఫర్లు జరిగిన సంఘటనలు ఉన్నాయని తెలిస్తే ఆయన మంత్రుల్ని మందలించిన తీరు నేను స్వయంగా చూశాను. వాళ్ళు వణికిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పంటే ఆయనకి మరి వనరులన్నీ కూడా పూర్తిగా ప్రజలకు కావాల్సిన పనులు జరగాలి, అదే సమయంలో వనరులను జాగ్రత్తగా పొదుపు చేసి ₹1 కూడా అదనంగా వృధాగా ఖర్చు పెట్టకుండా ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చెప్పిన తపన. ప్రతిరోజు పొద్దున్నే ఆయనకి చాలా ఆందోళనగా ఉండేది. రాత్రంతా నిద్ర సరిగా పట్టేది కాదు. ఏమిటి అంటే పొద్దున్నే జయప్రకాష్ గారు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది, ఇంకెట్లాగా అసలు ఈ పరిపాలన ఎట్లాగా అని చెప్పంటే నేను ఆయన కూర్చోబెట్టి, ఇదిగో 1, 2, 3, 4, 5 ఇవన్నీ మనం చేస్తున్నాం. వివిధ కారణాల వల్ల గతంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మీరు ప్రజల కోసం చెప్పిన విధానాలు కావచ్చు, ఖజానా కష్టంగా ఉండటం వాస్తవమేను. అలాగే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. కానీ ఈ పనులు కనుక సరిగ్గా జరిగినట్టయితే ఇది తప్పకుండా మనకు మార్గానికి వస్తుంది. ఒక్కరోజు జరగదు కదా ఇది అని చెప్పినాడు. అంటే ఫస్ట్ క్లాస్, దీనిలో సగం జరిగినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పి ఆ రోజు తృప్తిపడేవారు. మళ్ళీ మర్నాడు పొద్దున 24 గంటలైన తర్వాత అదే టైం మళ్ళీ అదే చర్చ. ఎందుకంటే మళ్ళీ మనసాగేది కదా దానికి, ఎట్లాగా రాష్ట్రం అయిపోతుంది, మనం ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పని నేను మళ్ళీ కూర్చోబెట్టి 1, 2, 3, 4 అని చెప్పి ఆయన చెప్పేవాడిని. బిడ్డ పుట్టాలన్నా కూడా 9 నెలలు పడుతుంది, అంటే 280 రోజులు పడుతుంది. మనకి బిడ్డ పుట్టాలని ఆతృతుంది కదా అని చెప్పి బలవంతంగా అలాగేలేం కదా. విధానాలు మీరు రూపొందించినప్పుడు అమలు కావడానికి సమయం పడుతుంది, దానికి కొంత టైం ఇవ్వాలి, దాన్ని సరిగ్గా అమలయ్యేట్టుగా మనం చూసుకోవాలి. మీరు ప్రతి క్షణం కనుక కంగారు పడితే, మీరు దానిగా మీకు అంత ఆవేశం చూపెడితే అధికార యంత్రాంగం అంతా బెంబేలెత్తిపోతే గందరగోళం అయిపోతుంది పరిపాలన అని మళ్ళీ నాకు చెప్పాల్సి వచ్చింది. అంటే ఆయనకి అసలు కళ్ళు తెరిచినా సినిమా పాటలో ఉన్నట్టుగా నిద్రపోయిన రాష్ట్రము, రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, ఈ సమాజం సంక్షేమము అది తప్ప ఇంకోటి కనిపించదు కదా. ఒక అసాధారణమైన వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఇప్పుడుగా అడపదడప జరుగుతున్నట్టుగానే కర్ణాటకకి మనకి తుంగభద్ర జలాల మీద వివాదం ఉండేది. సరే, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే, మన ఇబ్బందులు మనకుంటే, సహజంగా మన కోసం మనం పోరాడతాం, వాళ్ళ కోసం వారు పోరాడతారు. ఆ తుంగభద్ర నీళ్ళు మనకు సరిగ్గా అందకపోతే
ఈ కడప కర్నూలు కెనాల్కి ఇది హై లెవెల్ కెనాల్ కానీ లో లెవెల్ కెనాల్ కానీ వాళ్ళకి అందకపోతే సహజంగా మన రైతుల్లో ఆందోళన, ప్రభుత్వంలో ఆందోళన ఉన్నది. అదే సమయంలో అక్కడ ముఖ్యమంత్రి అన్నారు దేవగౌడ గారు ఉన్నారు కర్ణాటకలో. ఆయన కొంచెం తొందరపడి ఆ తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి చొక్క నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి పంపించం మేము అని ఏదో రాజకీయంగా మాట్లాడతారు కదా, ఓట్ల కోసం చెప్పని ముందు మన రాష్ట్రం మన ఇది ఉంటుంది కదా, ఆ రకంగా ఆయన కొంచెం తొందరపాటుగా మాట్లాడారు. వెంటనే ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు, కొందరు పార్లమెంట్ సభ్యులు, కొందరు మంత్రులు, వారంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి చాలా ఆవేశపడిపోయి ఇట్లా అన్నాడు ఆయన, అన్నగారు మీరు ఒక్కసారి అనుమతి ఇవ్వండి, మీకెందుకు, మేమంతా ఈ ఫలంగా ఇక్కడి నుంచి కొన్ని 100 లారీల్లో వెళ్ళిపోతాం, 1000 మంది వెళ్ళిపోతాం, లక్షల మంది వెళ్ళిపోతాం, అంత తేల్చేస్తాం వాళ్ళని చెప్పి మంచి ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. నేను చాలా కంగారు పడుతున్నాను. ఎందుకంటే నీళ్లు కొరత ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇది ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం యుద్ధానికి వెళ్ళటం కాదు. 2 పరస్పర వేరువేరు దేశాలైనా కూడా ఇలాంటి విషయాల్లో సామరస్యం ఉండాలి, తొందరపాటు ఉండకూడదు. అలాంటిది 2 పక్కపక్క రాష్ట్రాలు, శాశ్వతంగా మనం పక్కనే ఉండే రాష్ట్రాలు నదీ జలాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం పరిష్కరించుకోవాలి తప్ప శాంతి భద్రతల సమస్య వచ్చేయడం సరైనది కానే కాదు. కానీ దానికి కొంచెం జాతీయవాదం కావాలి. ఊరికే నా ప్రాంతము, నా భాష, నా రాష్ట్రం అని కాకుండా ఈ దేశము, దేశ ప్రయోజనాలు అన్న భావం కావాలి. నేను కంగారు పడుతున్నాను. నేను జోక్యం చేసుకోవాలంటే అందరూ చుట్టూ ఎదురుగా ఆయన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా ఉన్నారు కాబట్టి నేను జోక్యం చేసుకోవడం అవసరం అయితే తప్ప వద్దని నేను మౌనంగా నిభాయించి కూర్చున్నాను అన్నమాట. కానీ నాకు ఆందోళన, ముఖ్యమంత్రి గారు ఆవేశపడిపోయి మనకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి మీకు ఎందుకు వెళ్ళిపోండి మీరు అంటారా అని చెప్పిన భయం. కానీ ఎంత ఉదాత్తంగా వ్యవహరించాడో మీరు నమ్మలేరు. నేను గర్వపడే రీతిలో, అంటే మనకి ఇలాంటి నాయకులు ఉన్నారని గర్వపడే రీతిలో అని వాళ్ళందరికీ చెప్పారు. ఏం మాట్లాడుతున్నారా మీరు, కర్ణాటక మంది కాదా, ఇక్కడ ఈ రాష్ట్రం మంది కాదా, వాళ్ళు వేరే దేశస్తులా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే వాళ్ళు, సార్ దేవగౌడ గారు అట్లా చేశాడు, దేవగౌడ అట్లా చేయొచ్చు, అతనికి విజ్ఞత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను నా స్థాయిలో ఆ రకంగా మాట్లాడితే రక్తపాతం వస్తుంది, ఈ రాష్ట్రాల మధ్య రవాణా కష్టం అయిపోతుంది, ఈ దేశం అల్లకల్లోనే అయిపోతుంది. ఇది బాధ్యత కల్పన, ఇది పద్ధతి కాదు. నేను సవరిస్తాను దానికి, దేవగౌడకు నేను చెప్తాను, నేను మన వాళ్ళని పంపిస్తాను ఆయన దగ్గరికి, ఆయనకి ఇబ్బంది లేకుండా బహిరంగ ఆయనకి అవమానం జరగకుండా మన ప్రయోజనాలు జరిగేటట్టుగా దీన్ని సౌమ్యంగా పరిష్కరించుకోవాలని చెప్పని ఆ రకంగా ఆయన ఆ ప్రభుత్వంలో వారిని పిలిచి అక్కడ ఆ రాష్ట్రానికి కూడా చెప్పి సౌమ్యంగా ఉన్న కొరతను మనం ఇద్దరం కూడా పంచుకుందాం, ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పని నచ్చగలిగారు. అంటే కేవలం ప్రాంతీయ ఆవేశం కోసమే ఉన్నాడు అనుకున్న ఒక మనిషి, ఒక నాయకుడు దాన్ని అధిగమించి దేశ ప్రయోజనాల కోసం చెప్పని ఇంకొకరి నుంచి సలహా కూడా లేకుండా, అధికారులు కానీ ఇంకోటి కానీ సలహా కూడా ఇవ్వాలి, ఆ క్షణంలో అక్కడికక్కడ ఆవేశపూరిత వాతావరణంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఈ జాతి ప్రయోజనాల కోసం చెప్పినది. ఇవి చాలామందికి ఈ సంగతి తెలియదు. ఎన్టీ రామారావు గారు ఆవేశం తెలుసు, కానీ ఇంతటి పరిణతి గల ఆలోచన ఆయనలో ఉంటుంది, ఒక జాతీయ భావం ఉంటుంది చెప్పిన సంగతి చాలామంది తెలియదు.